బెటర్. ఇవన్నీ అవసరమా ఇలాంటి ఇంటర్వ్యూలు? అప్పటి గురించి అలా జరిగింది, ఇప్పటి గురించి అలా జరిగింది, అదే టోటల్ ఇంటర్వ్యూల పైన కూడా 2-3 కామెంట్ చేయడం జరిగింది సార్. ఇది ఎప్పుడో జరిగిపోయింది, అయిపోయింది. ఎన్టీ గారు చనిపోయారు, 23 సంవత్సరాలు అయింది, అదంతా ఇప్పుడు ఎందుకు, లేకపోతే ఏ సిల్క్ సుమిత ఏ హరినాథ్ ఏదో జరిగింది, ఇప్పుడు అవసరమా అని అన్నారు. సో దానికి కూడా మీరు మీకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందండి. నేను మద్రాసు మొట్టమొదటిసారిగా జర్నలిస్ట్ అంటే ఇక్కడ వెండితెరలో రివ్యూస్ రాసేవాడిని, వాడికి చాలా మంచి పేరు వచ్చింది. మద్రాసు వెళ్ళిన తర్వాత ఒక సినీ హెరాల్డ్ పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి అని చెప్పేసి ఆయన నన్ను అపాయింట్ చేసుకున్నారు. సినీ హెరాల్డ్ అంటే అక్కడ పత్రికలో మన అర్జునరావు గారు కెమెరామెన్గా పనిచేసేవారు, నేను న్యూస్ పంపించేవాడిని. తర్వాత ఏంటంటే అక్కడ సవేరా హోటల్లో ఆఫీసు. నాకు ముందు వేటూరు సుందరరామూర్తి గారు మెరీనా తీరే అని ఒక శీర్షిక రాసేవాడు అదే పత్రికలో. కొంచెం మంచి వాళ్ళని సాహిత్యంతో మంచి బాగా పెన్ పవర్ ఉన్న వాళ్ళు పెట్టుకుందాం అనేసరికి నా తాలూకు రివ్యూస్ మంచి పేరు ఉండడం వల్ల ఆంజనేయ శాస్త్రి గారు మీరు ఏం వద్దని, మీరు రాయాలనుకున్నది మా రాయండి, మీకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారన్నమాట. చిత్రలోకంలో సినీ హెరాల్డ్ రాస్తుండేవాడిని. అక్కడ పిక్చర్ ఫీల్డ్ అనే ఒక పత్రిక ఉంది, కొత్తగా పెట్టారు. వాళ్ళు ఏంటంటే ఆ పత్రిక బాగా అమ్ముడుపోవడం కోసం, పత్రిక మంచి పేరు రావడం కోసం సావిత్రి స్పెషల్ వేశారు. అది గిడుగు వెంకటరామారావు అని చెప్పేసి ద మెయిల్లోనూ చీఫ్ సబ్ ఎడిటర్ అనమాట. నేను బాగా ఇంగ్లీష్లో రాస్తాను, నేను తెలుగులో ఎవరో కుర్రాడు వచ్చాడయ్యా ఏమంది రామారావు అని రాస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంది పెన్ పవర్, బ్రహ్మాండంగా రాస్తున్నాడు, వెళ్ళి కలుసుకోండి అని చెప్తే మేము నాగార్జున నగర్ 2nd స్ట్రీట్లో ఉండేవారు. వెతుక్కుంటూ వచ్చారన్నమాట నన్ను. అయ్యా ఇలా సావిత్రి స్పెషల్ రాస్తున్నాము, 1976 అండి, అది డిసెంబర్ జనవరి. సావిత్రి గారు ఉన్నారు అప్పటికి, ఇష్యూ ఉంది, బ్రతికే ఉన్నారు. దాని తర్వాత నేను ఎప్పుడు కావాలని అంటే ఎప్పుడంటే మీరు ఇస్తే వెంటనే పబ్లిష్ చేసేస్తాము అంటే నా మొదటి నుంచి నా మనస్తత్వం చెప్తున్నాను అనమాట. ఎన్ని రోజుల్లోగా మీకు కావాలి అని అన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు తొందరపడను, ప్రతిదానికి కూడా హోంవర్క్ చేసుకుంటాను. నేను ఇంతమంది ఘనాపాటీలు ఉంటుండగా వాళ్ళందరూ కాకుండా నేను ఎందుకు రాయాలి కవర్ స్టోరీ? ఆవిడ గురించి అందులో సావిత్రి అంటే గుండె జల్లు మందమాట. ఆవిడ గురించి తెలియకుండా ఎవరు రాస్తాను? తెలియకుండా రాసేటువంటి తత్వం అది కాదు. దాన్ని కొంచెం క్షుణ్ణంగా గమనించాలి. ఆ రోజుని అన్నానగర్ వెళ్ళాలంటే నాకు 2 రూపాయలు సైకిల్ అద్దె కావాలి. నేను జయచిత్ర దగ్గర పనిచేస్తుండేవాడిని ఎక్స్ట్రాగా డబ్బుల కోసం. 75 రూపాయలు ఇచ్చేది నెలకి. బతికే ఉన్నారు జయచిత్రంగా కనుక్కోవచ్చు. 75 రూపాయలు ఇచ్చేది మాట. ఈ 2 రూపాయలు పెట్టి సావిత్రి గారి ఇంటికి వెళ్తే ఒక 3-4 రోజులు అసలు చేరనిచ్చారు కాదు ఆవిడ. కానీ మెల్లగా నన్ను చూసి జాలిపడి ఆ సైకిల్ మీద వస్తున్నాడు పాపం వీడు అని బాధపడి జాలిపడి అసలు ఏమిటి నీ పైత్యం చెప్పు అని చెప్పేసరికి నేను చెప్పాను, మీ గురించి స్పెషల్ ఆర్టికల్ రాయాలి, మీతో మాట్లాడాలి, నేను మాట్లాడితే కానీ నేను రాయలేనని చెప్పేసి ఒక 10 రోజులు తిరిగిన తర్వాత ఒక స్పెషల్ ఆర్టికల్ రాశాను. ఈ ఆర్టికల్ రాయడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఈ ఆర్టికల్ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, నేను ఏది కూడా ఆధారాలు లేకుండా సాధికారత లేకుండా నేను కాగితం మీద పెట్టను, ఆ విషయం చెప్పడం కోసం చేశాను. అది చూసిన తర్వాత సావిత్రి గారు విపరీతంగా ఆనందపడిపోయి చాలా అభిమానించారు. ఇంక అంతకంటే ఏముంది, నాతో ఈ ఆర్టిస్టులు ఎలాగుంటారో చూసిన వాళ్ళు తెలుస్తుంది. నాకుగా నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు, కానీ ఆ తర్వాత ఏదైనా స్టోరీ రాయాలంటే నేనే రాయాలన్నమాట. అంతెందుకు ఈరోజు సావిత్రి గారి మీద వచ్చిన పుస్తకాల్లో పెద్ద పుస్తకం ఏదంటే అమెరికా వాళ్ళు రాసింది, శర్మ గారును సోమరాజును, ద లెజెండరీ యాక్ట్రెస్ మహానటి సావిత్రి అని. వాళ్ళు ఈ 50 సంవత్సరాల సినీ జర్నలిజం చరిత్రలో 2 వ్యక్తులే మాకు ఇన్స్పైరింగ్ అనిపించారని. మొదటి పేరు నా పేరు ఉంటుంది, ఏమంది రామారావు పేరు. రెండవ పేరు జీవిజీ కృష్ణ అని సినిమా రంగం తాలూకు ఎడిటర్ ఆయన ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఆఫ్ రామారావు డిలైటెడ్ అండ్ ఇన్స్పైర్డ్ అస్ టు రైట్ డౌన్ దిస్ బుక్ అని చెప్పేసి నా తాలూకు ఆర్టికల్స్ ఏవేవి తీసుకున్నారో అవన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారన్నమాట. అంటే సావిత్రి గారి మీద ఉన్నటువంటి ఆర్టికల్స్లో సాధికారికంగా చాలా మంచి ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమంది రామారావు ఆర్టికల్స్ అన్నమాట. దీనికి కారణం ఏమిటి? సావిత్రి గారి మీద నేను పెంచుకున్న ప్రేమాభిమానాలు అన్నమాట. ఇలాగ సాధికారత లేకుండా నేను ఏ పని చేయను. తర్వాత మనకి గోల్డెన్ సినిమా పీరియడ్ ఉంది కదా, సినిమా పీరియడ్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టైంనే మనం స్వర్ణయుగం ఎందుకంటాం? దాన్ని విస్మరించవచ్చు కదా. ఆ నాగేశ్వరరావు రామారావు గారు, సావిత్రి, బి సరోజ, కృష్ణకుమారి, అంజలి, దేవిక, ఈ పర్టికులర్ ఈ పీరియడ్నే ఎందుకు స్వర్ణయుగం అంటున్నాం అంటే మిగతా పీరియడ్ కాదా? మిగతా సినిమాలు కాదా? ఆ సినిమాలు అన్నీ సమకూరాయి. ఇది మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పగలం. ఈయన మా ఎస్వీఆర్ అని గర్వంగా చెప్పగలం. ఈవిడ మా సావిత్రిని గర్వంగా చెప్పగలం. ఈయన మా ఎన్టీ రామారావుని గర్వంగా చెప్పగలం.
ఒక రేలంగి, ఒక సూర్యకాంతమ్మ, వాళ్ళకి ఏదైనా రీప్లేస్మెంట్ ఉందా? తెలుగు ప్రేక్షకుడు తెలుగు సినిమా ఛాతీ విరుచుకొని సగర్వంగా చెప్పే ఒక సువర్ణయుగం గురించి చెప్పడానికి నేను సందేహించను. దాన్ని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ముందు ఒక ప్రజాశక్తి అనేటువంటి పత్రికలో నేను మధుర స్మృతులని నేను ఒక శీర్షిక మీద రాశాను. 75 వారాలు రాశాను నేను. రాస్తే దాని మీద రివ్యూస్ వచ్చాయంటే ఫోన్లు చేసి మాట్లాడేవారు. ఒక ఆర్టికల్కి వడ్డే శోభనాధీశ్వరరావు అనేటువంటి మినిస్టర్ గారు ఒక సిక్ బెడ్ మీద ఉండి ఆయన టీడీపీలో ఉన్నట్టున్నారు, టీడీపీలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన సిక్ బెడ్ మీద ఉండి నాతో మాట్లాడుతూ బోర్ నేర్చేశారు. ఒక ఆర్టికల్ చదివి మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి, ఆ జీవిత సత్యాలు తెలుసుకునేసరికి మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందని 75 వారాలు రాశానండి. సో అట్లాంటి అమూల్యమైన విషయాల్ని మనం దీన్ని మమ్మల్ని పిక్చరైజ్ చేసి రికార్డెడ్గా ఉంచినట్టయితే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఎంత ఆదరిస్తున్నారు. కొంతమందికి ఇదే అసలు అలవాటు, మా ఉదయం ఇచ్చిన పనులు అయిపోయినట్టయితే ఎస్క్యూబ్ చూసుకుంటారన్నమాట. ఏ ఆర్టిస్ట్ గురించి ఏం చెప్పారు, వాళ్ళ జీవిత విశేషాలు ఏమిటి, వాళ్ళు ఎంత వైభవం చూశారు, ఇవన్నీ చూసుకుంటున్నారన్నమాట. ఒకవేళ చెప్పలేదనుకోండి చరిత్ర సంకరం అవుతుంది. జర్నలిస్ట్ అనేవాడు ఏకపక్షంగా ఉండకూడదు. మీరు లక్ష్మీపార్వతి ఎవరండి అన్నారని మీరు చేశారు కదా, అలా చంద్రబాబు నాయుడు కూడా ఎవరండి అన్నాను నేను. అన్నారులేండి, అదే మన ఎన్టీఆర్ గారి ముందు బాబు ఎవరండి అని అన్నారు మీరు. ఎస్, ఇట్ ఈస్ ట్రూత్. అందువల్ల ఈ లక్ష్మీపార్వతనే కాదు, ఎన్టీ రామారావు ముందు చంద్రబాబు వేర్ ఈజ్ హీ స్టాండ్ అండి, వేర్ ఈజ్ హీ స్టేచర్ అండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్టీఆర్ హూ ఈజ్ హీ అడుగుతాం. అది చరిత్ర చెప్పే సత్యం అది. అందువల్ల ఒకరి మీద పక్షపాత వైఖరి కానీ ఇంకొక స్వార్థపూరితంగా ఇంకొకరిని సపోర్ట్ చేయడం కానీ నాకు తెలిసి నేను చేయను. విన్నారు కదా ఇమ్మంది రామారావు గారు మనం అడిగినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రశ్నలు కావచ్చు, సమాధానాలు అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక ముందు చేసేటువంటి ఎస్క్యూబ్లో ఇక ముందు చేసేటువంటి వీడియోలకు కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుసుకున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.